రామ్ చరణ్, ఉపాసన ఈ పేర్లకు ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ మొదటి బిడ్డకు ఆలస్యం చేశాము కానీ రెండో బిడ్డకు వెంటనే ప్లాన్ చేస్తామని తెలిపారు. నేను ఆలస్యంగా పిల్లలను కనాలి అనుకున్నాను. అందుకే 10 ఏళ్ల తర్వాత తల్లిని అయ్యాను. ఈ విషయంలో విమర్శలు, ఒత్తిడి ఎదురైనా నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ రెండో బిడ్డ విషయంలో అలాంటి తప్పులు చెయ్యనని చెప్పారు ఉపాసన. సెకండ్ చైల్డ్ను కనడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఎంతో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే రామ్ చరణ్ దంపతులు కొత్త వ్యాపారం మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. రామ్ చరణ్ థియేటర్ బిజినెస్లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారట. ఇప్పటికే నిర్మాతగా సక్సెస్ అయిన చరణ్ ఇప్పుడు హైదరాబాద్లో లగ్జరీ మల్టీప్లెక్స్ను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన బాధ్యతలను తన భార్య ఉపాసన చేతిలో పెట్టాలనుకుంటున్నారట చరణ్. ఉపాసన అపోలో గ్రూప్స్తో కలిసి పలు వ్యాపారాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మల్టీప్లెక్స్ నిర్వహణ ఆమె చేతిలో ఉండడం వల్ల అది మరింత లగ్జరీ, ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం, డిజైన్ వంటి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయట. అయితే ఈ థియేటర్ ఏ స్థాయిలో ఉంటుందో, ఎవరెవరు భాగస్వాములు ఉంటారో లేదో అనేది మాత్రం ఇంకా సస్పెన్స్. ఇది